జై శ్రీమన్నారాయణ. ఈరోజు 346వ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణుపురాణే సవ్యాఖ్యానే షష్టాంశః అష్టమోऽధ్యాయः ఉపసంహారः. శ్రీపరాశర ఉవాచ. శ్రీపరాశరుడు పలికిరి. ఇత్యేష కథితః సమ్యక్ తృతీయः ప్రతిసంచరः ఆత్యంతికో విముక్తిర్యాలయో బ్రహ్మణి శాశ్వతే. ఇట్లు నీకు మూడవ ప్రళయము చక్కగా చెప్పితిని. ఇది ఆత్యంతిక విముక్తి, శాశ్వతమైన పరబ్రహ్మయందు లయము. ఆత్యంతిక లయమందురు విష్ణుచిత్తీయ వ్యాఖ్యా ఇత్యేషమితి యా విముక్తిః ఏష బ్రహ్మణ్యాత్యంతికోలయస్తృతీయః ప్రతిసంచరः ఇత్తం కథితః. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం. ఇత్యేషా అని ఏ విముక్తి, ఇది పరబ్రహ్మయందు ఆత్యంతిక లయము, మూడవ ప్రళయము ఇట్లు చెప్పబడినది. సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశమన్వంతరాణి చ వంశానుచరితం చైవ భవతో గదితం మయా. సర్గమును ప్రతిసర్గమును వంశమును మన్వంతరములను వంశానుచరితమును కూడా నేను నీకు చెప్పితిని. పురాణం వైష్ణవం చైత సర్వకిల్బిషనాశనం విశిష్టం సర్వశాస్త్రేభ్యః పురుషార్థోపపాదకం. ఈ విష్ణు పురాణము సకల పాపములను నశింపచేయును, సకల శాస్త్రముల కంటే విశిష్టమైనది, పురుషార్థములను ప్రసాదించినది. తుభ్యం యదా మన్మైత్రేయ ప్రోక్తం శుశ్రూషవే వ్యయం యదన్యదపి వ్యక్తవ్యం తత్పృచ్ఛాద్య వదామి తే. మైత్రేయ, సేవించుకున్న నీకు అవ్యయమైన ఈ పురాణమును ఉన్నది ఉన్నట్లుగా చెప్పితిని. ఇంకా ఏమైనా చెప్పవలసి ఉంటే దానిని అడుగుము, చెప్పెదను. శ్రీ మైత్రేయ ఉవాచ. శ్రీ మైత్రేయులు ఇట్లు పలికిరి. భగవన్ కథితం సర్వం యత్ పృష్టోసి మయా మునే శృతం చైతన్మయా భక్త్యా నాన్యత్ ప్రష్టవ్యమస్తి మే. భగవానుడా, మునివర్య, నేను తమరిని అడిగిన దానినంతా చెప్పితిరి. నేను కూడా మీరు చెప్పిన దానిని భక్తితో వింటిని. ఇక ఇంకొకటి అడగవలసినది నాకు లేదు. విచ్ఛిన్నాః సర్వే సందేహా వైమల్యం మనసః కృతం త్వత్ప్రసాదాన్మయా జ్ఞాత ఉత్పత్తి స్థితి సంశయాః. సకల సందేహములు తొలగినవి, మనసు నిర్మలమైనది. మీ అనుగ్రహము వలన సృష్టి స్థితి లయములు నాకు తెలిసినవి. జ్ఞాత చతుర్విధో రాశిః శక్తిశ్చ త్రివిధా గురో విజ్ఞాత సా చ కార్త్యేన త్రివిధా భావభావన. త్రివిధ రాశిని తెలిసితిని, త్రివిధమైన శక్తిని తెలిసితిని, త్రివిధమైన భావభావన సమగ్రముగా తెలిసినది. విష్ణుచిత్తీయ వ్యాఖ్య. జ్ఞాత ఇతి త్రివిధో రాశి సృష్టిపాలన ప్రళయహేతవో బ్రహ్మదక్షాదిః విష్ణుమన్వాదిః రుద్రకాలాంతకాదితిరితి త్రయో రాశయః చతుర్విధైతి పాఠే భగవతా సహ పుం ప్రధాన వ్యక్తకాలాఖ్యా విష్ణుశక్తిః పఠేత్యాద్యుక్త త్రివిధా శక్తిః. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం. జ్ఞాత అని త్రివిధ రాశి, సృష్టిపాలన ప్రళయహేతువులైన బ్రహ్మదక్షాదులు విష్ణుమన్వాదులు రుద్రకాలాంతనాదులు అని మూడు రాసులు. చతుర్విధ అని పాఠమున్నచో భగవంతునితో సహా పురుష ప్రధాన వ్యక్తకాలమనున్నది. విష్ణుశక్తి పరా ఇత్యాదిగా చెప్పబడిన త్రివిధ శక్తి అని తెలియవలెను. త్వత్ప్రసాదాన్మయ జ్ఞాతం జ్ఞేయమన్యైరలం ద్విజ యదేతదఖిలం విష్ణు జగన్న వ్యతిరిచ్యతే. నీ అనుగ్రహం వల్ల నేను తెలుసుకుంటుని, ఇక ఇతరములు తెలియవలసినవి చాలను. ఈ సకల జగత్తు శ్రీ మహావిష్ణువు కంటే అతిరిక్తమైనది కాదు అని తెలిపితిని. విష్ణుచిత్తీయ వ్యాఖ్య. త్వత్ప్రసాదాదితి విష్ణోర్వ్యవతిరిచ్యతే తదాత్మకత్వేన పృథక్సిద్ధ్యన్నర్హం జ్ఞాతమితి శేషః. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం. త్వత్ప్రసాదాత్ అని విష్ణోర్న వ్యతిరిచ్యతే, విష్ణుత్వకముగా వేరుగా ఉండుటకు యోగ్యమైనది కాదని తెలిసినది అని భావము. కృతార్థోహమ సందేహ త్వత్ప్రసాదా మహామునే వర్ణధర్మాదయో ధర్మాః విదితాయద శేషతః. మీ అనుగ్రహము వలన సందేహములు లేకుండా అయినవి. మహాముని, కృతార్థుడనైతని. సంపూర్ణముగా వర్ణధర్మాది ధర్మములు తెలిసినవి. ప్రవృత్తం చ నివృత్తం చ జ్ఞాతం కర్మమయా అఖిలం ప్రసీద విప్రవరనాన్యత్ ప్రష్టవ్యమస్తి మే. అఖిలమైన ప్రవృత కర్మ నివృత్త కర్మ జ్ఞానమును అంతటినూ తెలిసితిని. బ్రాహ్మణోత్తమ, ప్రసన్నుడు కమ్ము. ఇంకా నాకు అడగవలసినది ఇంకొకటి లేదు. యదస్య కథానాయాసైః యోజితోసి మయా గురో తత్క్షమ్యతాం విశేషోస్తి న సతాం పుత్రశిష్యయోః. ఈ విషయమును చెప్పుటకు తమకు ఆయాసమును కలిగించితిని. గురువుగారు దానికి క్షమించండి. సజ్జనునకు పుత్రునిలో శిష్యునిలో విశేషముండదు.
శ్రీపరాశరమువాచ శ్రీపరాశరులు పలికిరి. ఏతత్తే యన్మయా ఖ్యాతం పురాణం వేద సంహితం శృతేస్మిన్ సర్వదోషోత్తః పాపరాశి ప్రణశ్యతి. నీకు నేను చెప్పిన వేద సమ్మతమైన ఈ పురాణమును వినినచో సకల దోషముల వలన కలుగు పాపరాశి పూర్తిగా నశించును. విష్ణు చిత్తీయ వ్యాఖ్య ఏతదితి దోషోత్తః న కేవలం బుద్ధికృతః రాగాదికృతోపి. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదము. ఏతత్ అని దోషోత్తః అనగా కేవలము బుద్ధికృతమైనదే కాదు, రాగాదులచే చేయబడిన పాపము కూడా నశించును. సశేషము. జై శ్రీమన్నారాయణ.